సాధారణంగా మనందరకు గడపకి పసుపు రాసే అలవాటు ఉంది. కానీ గడపకు పసుపు ఎందుకు రాయాలి? ఎందుకు రాయాలో తెలుసుకుందాము. సాయం సమయం వేళ శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి ఎంతో ఉగ్రుడై హిరణ్యకశిపుని సంహరించాడు. అట్టి గడప శ్రీ మహావిష్ణువు స్థానం. దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసరిస్తూ ఉంటాయి. గడప అంటే లక్ష్మీదేవి కూడా. అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో గడపను అలంకరిస్తారు. మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు. పూర్వకాలంలో పాములు ఎక్కువ తిరుగుతుండేవి. రక్షణగా కూడా పసుపును గుమ్మాలకు, గడపకు పట్టించేవారు. దాని ఘాటుకు పాములు, విషక్రిములు లోపలికి రాలేవు. అందువలననే గడపకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు. కుంకుమను ఎందుకు ధరించాలి? అది కూడా తెలుసుకుందాము. కుంకుమ పెట్టుకోవడం అనేది కేవలము స్త్రీలకు మాత్రమే సంబంధించింది కాదు. స్త్రీలకు, పురుషులకు ఇద్దరికీ సంబంధించినదే. రెండు కనుబొమ్మలకు మధ్య భాగంలో నుదుటి వద్ద ఇడ, పింగళ నాడులు కలిసి సుషుమ్న నాడిగా మారుతాయి. ఆ స్థలం వద్ద కుంకుమ దిద్దుకుంటాము. ఈ కుంకుమ వల్ల మనిషికి దృష్టి దోషం తగులకుండా ఉంటుందని కూడా నమ్మకము ఉంది. ఇంకొకటి, కుంకుమ ధరించే వ్యక్తికి ఎదుటివారు లొంగిపోతారని సైకాలజీ వాదన కూడా ఉంది. ఎర్రని ఎరుపు రంగు మనస్సుకు శక్తిని, త్యాగాన్ని, నిర్భయాన్ని, పరోపకార గుణాన్ని కలిగిస్తారని కూడా ఉంది. కుంకుమ ధరించటం పవిత్రతకు, అస్తికత్వానికి, ధర్మానికి, ధార్మికత్వానికి పురుషులకు సంకేతమైతే, స్త్రీలకు ఐదవతనానికి, సౌభాగ్యానికి, స్థిర బుద్ధికి సంకేతంగా చెప్పవచ్చు. మానవుడు నాగరికత నేర్చుకున్న దగ్గర నుండి కుంకుమను ముఖ్య అలంకారంగా కూడా భావించినట్లు కొన్ని గ్రంథాలలో ఉన్నది. అందువలననే కుంకుమను ధరించటం అనేది తప్పనిసరిగా అందరూ ఆచరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.